ఈనాడు ఆర్థికపరమైన అంశాలు మనతో మాట్లాడడానికి మనతో పాటు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఉన్నారు. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. నమస్కారం వినాయక్ రెడ్డి గారు. నమస్తే. ఇప్పుడు మోడీ ఏం చెప్తున్నాడు, మాటికి ఏది 25 కోట్ల మందిని పావర్టీ నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు. దానికి శాస్త్రీయమైన లెక్కలైతే ఇప్పటి వరకు ఇంకా లేదు. ఆయన ఏమంటాడు, సబ్కా సాత్, సబ్కా వికాసు, సబ్కా విశ్వాస్ అని ఇవన్నీ చెప్తూ ఉంటాడు. 2047 కల్లా మనం 5 ట్రిలియన్ ఇవన్నీ మాటలు చెప్తున్నాడు. కానీ 25 కోట్ల మందిని పావర్టీ నుంచి వెళ్ళి ఏ రకంగా మీరు తీసుకొచ్చారో అనేది చెప్పాలి. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి మధ్యప్రదేశ్ లోపల ఒక విలేజ్ ఆమెకి ఏంటంటే ఈ ధన్ యోజన అనేది ఖాతాలు ఓపెన్ చేయటము, ఈ రకరకాలైన కార్యక్రమాలు పెట్టాడు. ఆయన డైరెక్ట్గా ఒక ఆమెతోటి మాట్లాడి ఆమెకి ఇల్లు ఉన్నట్టుగా, ఆమె ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఆమె ఇన్కమ్ డబుల్ అయినట్లుగా ఆమెతోటి మాట్లాడించారు. వైర్ అనే సంస్థ వాళ్ళు ఆ ఊరికి పోయి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి ఆమెకు ఇల్లు లేదు. ఇల్లు లేకపోవడం కాకుండా నీ ఇన్కమ్ ఎట్లా పెరిగిందమ్మా అని ప్రధానమంత్రి అడిగినప్పుడు ఏం చెప్పింది ఆమె, ఈ అమెచ్యూర్ అని మామిడికాయలతో ఉంటుంది చూడండి, ఆ బిజినెస్ వల్ల నా ఇన్కమ్ పెరిగిందన్నది. అక్కడ పోతే ఆమె ఆ బిజినెసే చేయట్లే. అంటే నేను అనేదంటే స్టేజ్ మేనేజ్డే తప్ప వాస్తవికంగా జనం యొక్క ఆదాయం పెరిగి నిజంగానే పావర్టీ పోలే. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని అంటారు. మల్టీ డైమెన్షన్ అంటే అసలు వాడికి ఆదాయమే ఉండదు. ఆదాయం లేనప్పుడు వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోలేడు, ఆహార పదార్థాలు కొనలేడు. ఇప్పుడు మీకు ఎందుకంటే ఇందులో యుఎన్ వాళ్ళు రిపోర్ట్ చేసిందేంటి, 73% ఆఫ్ ది ఇండియన్ పీపుల్ వాళ్ళకి సరి అయిన ఆహార పదార్థాలు అంటే పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందట్లేదని వాళ్ళు ఆయన క్లియర్గా రిపోర్ట్ చెప్తున్నాడు. మరి ఇప్పుడు 25 crores ఎక్కడి నుంచి ఈయన తీసుకొచ్చాడు బయటికి. ఇలాంటి వైరుధ్యాలు బోల్డ్ అన్ని వినటానికి చూడటానికి మనకు కనపడతా ఉన్నాయి. అలాగే వినాయక్ రెడ్డి గారు, నేను ఇంకొకటి చెప్తానండి, గ్రామీణ ప్రాంతానికి ఒక్కొక్క పాయింట్ మాట్లాడితే ఒక అడ్వర్టైజ్మెంట్ను మోదీ గారి స్టేట్మెంట్ ఒక 2-3 సార్లు చూశాను నేను. 80 కోట్ల మందికి 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తున్నాను కరోనా నుంచి అన్నారు. ఇది వాస్తవమా, తర్వాత అవసరమా, తర్వాత దీంట్లో వైరుధ్యం ఏంటి? 80 కోట్లు ఇస్తాను మీరు అన్నట్టు రోజు అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది ఈ మధ్యన, ఎవరు ఆహారం లేకుండా చనిపోవడానికి లేదు అదేదని చెప్తా ఉంది. కానీ యాక్చువల్గా 80 కోట్ల మందికి ఇస్తున్నారు ఏదైతే నేనైతే నమ్మను. యాక్చువల్గా మన ప్రాంతాల్లో కాక చూసినట్లయితే అటువంటిది ఏది జరుగుతున్నట్లయితే కనపడట్లేదు. అదొకటి. రెండోది ఏంటంటే ఆయన ఎలక్షన్ అంతకుముందు 2018 కదా వాళ్ళ ఎలక్షన్ అయింది. 18 ఎలక్షన్ ఇప్పుడు 2024 వచ్చేవరకు భారతదేశం లోపల ఇల్లు లేనివాడు ఎవరూ ఉండరు అని చెప్పాడు. కానీ మీరు తెలంగాణ మొత్తం చూస్తే, మనమైతే ఇతర రాష్ట్రాల్లో పోలేదు, తెలంగాణ మొత్తం చూస్తే ఒక్క ఇల్లు కట్టల. అంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టింది కదా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు హౌస్ అని కట్టారు. అవును, డబుల్ బెడ్రూమ్ కట్టింది కదా. అది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రమేయంతో కట్టిందని ఎందుకు అనుకోకూడదు? కానీ మరి చంద్రశేఖరరావు అయితే ఇప్పుడు ఆ రకంగా చెప్పలేదు. ఆయన మేమే సొంతంగా కట్టినట్టు చెప్పాడు. ఒకవేళ అదైనా కానీ అనుకోండి, ఎన్ని ఇండ్లు కట్టారండి? ఇప్పుడు అసలు ఎవరు ఇల్లు లేనివాడు ఉండాలనేది ఆయన ఉద్దేశం. 2024 వరకు అసలు ఇల్లు లేనివాడు దేశంలో ఉండడు అని ఆయన చెప్పాడు. అంటే మీరు అనేది ఆయన ప్రచారాలన్నీ అబద్ధాలని చెప్తారా? 99% అబద్ధాలండి. వాస్తవికంగా ఏదైనా మీరుంటే నాకు చెప్తే నేను సరిదిద్దుకుంటాను అంతేనంటారు. మొహమాట ఏమీ లేదండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, మొన్న ఏం చేస్తున్నాడు, మొన్నటిదాకా మేము 2 కోట్ల ఇండ్లు కట్టించాము, ఇప్పుడు వచ్చే 5 years లోపల ఇంకో 5 మొత్తం కలిపితే 3 కోట్లు కట్టేస్తే మొత్తం 5 కోట్ల ఇండ్లు అవుతాయి ఇప్పుడు చెప్తున్నాడు కదా. నేను అనేదానికి కాంట్రడిక్షన్ ఏం లేదు. ఆయన 2024 వరకు భారతదేశంలో ఇల్లు లేనివాడు ఉండకూడదనేది చెప్పాడు. మరి ఆయన ఇప్పుడే చెప్తున్నాడు కదా, ఇదివరకు 2 కోట్లు కట్టాం, మళ్ళీ 3 కోట్లు కడతాం, మొత్తం 5 కోట్లు అయితే ఆయన చెప్తున్నాడు మళ్ళీ ఇప్పుడు. సో ఆయన స్టేట్మెంట్ ఆయనే కాంట్రడిక్ట్ అవుతుంది, కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడు. సో
సోక్రటిస్ చెప్పినట్టుగా పరస్పర వైరుధ్యాల నడుమ నిజం దాగి ఉంది అని. అంతే కదా, ఆయన మాటల్లో వచ్చే వైరుధ్యాల్లోనే నిజం దాగి ఉంది. అది. సో ఇంకోటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది ఈ మన గ్రామీణ ఉపాధి పథకం అనేది చాలా ముఖ్యమైనది. ఇది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ, మన్రేగా, నరేగా రకరకాలుగా పిలుస్తారు అనుకోండి. దాంట్లో మీరు కాక చూసినట్లయితే 2021 లోపల వీళ్ళు అలాట్ చేసింది 61,500, కానీ ఖర్చు పెట్టింది మాత్రం 1,11,170 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ దాని తర్వాత కాక మీరు చూసినట్లయితే 21-22లో 73,000 crores అలాట్ చేశారు, కానీ ఖర్చు పెట్టిందేమో 98,000 పెట్టారు. అట్లనే 22-23లో 73,000 crores అలాట్ చేశారు, కానీ ఖర్చు పెట్టింది మాత్రం వాళ్ళు కేవలం 90,000. అట్లనే 23-24కి వచ్చేవరకు 60,000 crores దింపారు. దింపి దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత 56,000 crores. అంటే గ్రామీణ ప్రాంత ఉపాధి హామీ పథకాల్లో కూడా వాళ్ళు నెమ్మదిగా దాన్ని కట్ చేస్తే ఎంత కట్ చేశారంటే వాళ్ళు 33% దించేశారు. అవునండి, మీకు వినియోగం ఖర్చు తగ్గితే అలొకేషన్ తగ్గుతుంది. అందుకని మొదటి నుంచి వినియోగం తగ్గిస్తూ వచ్చారు, ఇప్పుడు అలొకేషన్ తగ్గించారు. సో అలొకేషన్ ఈ ప్రాధాన్యత రంగం కాదనేది వాళ్ళ అభిప్రాయం. ఈ రంగం ప్రాధాన్యత ఏంటి మీరు చెప్తారా? ప్రాధాన్యత అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల లోపల ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఏంటంటే అవసరమైన దానికంటే కూడా ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా పని చేస్తున్నారంటారా? ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం దాన్ని. ఇప్పుడు నాకు ఒక 2 ఎకరాలు ఉందండి, నాకు 2 పిల్లలు ఉన్నారు. దేశం ఏం చేయాలి? ఇండస్ట్రియల్ అభివృద్ధి చేస్తే లేదా పట్టణాల్లో అభివృద్ధి అయితే వీళ్ళు పోయి పట్టణ ప్రాంతాల్లో కానీ లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్ లోపల ఉద్యోగాలు సంపాదించుకుంటే ఓకే, అంటే వాళ్ళకి ఉపాధి దొరకాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మన దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ఉపాధి లేక చదివిన ఉపాధి లేక ఏం చేస్తున్నారు, అదే తండ్రి దగ్గరనో అన్న దగ్గరనో వాళ్ళ దగ్గరనే వ్యవసాయంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ వీళ్ళ అవసరమే లేదు, కానీ ఏదో ఒక పని అని వాళ్ళు దాన్ని ప్రచన్న. దాని అర్థం ఏమిటంటే వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాల సంఖ్య అన్యాయంగా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఈ మనమేను అప్పుడు వాళ్ళు ఏం చేసినట్టే గ్రామీణ ప్రాంతాల లోపల అసంతృప్తి పెరిగితే అశాంతి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలకి ఉపాధి కల్పించడానికి కోసం ఈ పథకాన్ని పెట్టారు. పెట్టి ఏంటంటే ఈ కమ్యూనిటీ అసెట్స్ని పెంచాలి, అంటే ఇండివిజువల్ కాకుండా కమ్యూనిటీ అసెట్స్ పెంచాలి. దానికి వాళ్ళు రకరకాలైన ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అంటే చెరువులు తవ్వడం అనుకోండి, కాలువల్ని బాగు ఇప్పుడు కాలువలు మనకు కాంట్రాక్టులకు ఇస్తారు. కాంట్రాక్టులు ఇచ్చే బదులు వీళ్ళని ఉపయోగించినట్లయితే చెరువులు బాగైతాయి, కెనాల్స్ బాగైతాయి. గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఏవైతే సమస్యలు ఉంటాయో వాటి వీళ్ళ ద్వారా చేయడం, మిషనరీ లేకుండా అది కూడా.